క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. హాయ్ బబ్లు. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? ముద్దుగా బొద్దుగా. అయ్యో ఆ? బాగానే ఉన్నాను. అంతేనా? సో ఫస్ట్ బబ్లు దీంతోనే స్టార్ట్ చేద్దాం బబ్లు. ఎస్ బాస్ బాస్ ఏ బాస్. ట్రై చేస్తాను, చాలా రోజులు అయిపోయింది కదా. గురి తప్పింది. అదే అంటే చాలా రోజులు అయిపోయినా ఇప్పుడు వేయలేరు అంటారా? ట్రై చేద్దాం అది, ఎందుకంటే సినిమాలో Yes. ఇంకోటి ట్రై చేస్తాం. ఎస్ జాన్. ఎందుకంటే మాకు షూట్ లో కూడా అసలు అవ్వలేదు షార్ట్స్. మా షార్ట్స్ అయిపోయినాయి, డైలాగ్ పార్ట్ అయిపోయింది. ఓకే. ఈ స్టోన్స్ పడేది చాలా ఇబ్బంది అయిపోయింది మాకు. ఓ రత్నవేలు గారా? యా, రత్నవేలు గారు. సుకుమార్ గారు కాంప్రమైజ్ అవ్వరు, తెలుసు కదా. ఆయన పెడతాడు, అది వచ్చి పడాలి కంపల్సరీ. దానికే గంటలు గంటలు పోయేదా రాయబడే షార్ట్స్. బన్నీ గారు ఎన్నిసార్లు ట్రై చేశారు? ఇప్పుడు నా పరిస్థితి అక్కడ అయింది. ఓకే. అది ఒక 10 టేకులు ఎక్కువే ఉంటాయి. ఎక్కువే. దూరం నుంచేసారా లేకపోతే దగ్గర నుంచి? దూరం నుంచి చేయడం పక్కన పెడితే, మనం నించొని ఉన్నా సరే ఫోకస్ మిస్ అవ్వకుండా వేయాలి కదా. ఈ కొడుతున్నా కొద్దీ రాళ్ళు తగిలి గ్లాస్ పడిపోతుంది. ఓకే, అదొక ప్రాబ్లం. కరెక్ట్ అయ్యే టైంకి గాలి రావడం, ఇవి చాలా జరిగినాయి అక్కడ. ఓకే. సో మొత్తం మీద అయితే వేసాంలే క్లోజ్అప్ షాట్లో. అలా ఏబట్టే ఈ సినిమా హిట్ అయిపోయింది. హార్డ్ వర్క్. సో బబ్లు చాలా ఇయర్స్ తర్వాత ఒక ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నావు కాబట్టి ఐ థింక్ 1989 or 90లో ఇండస్ట్రీకి వచ్చావు చైల్డ్ ఆర్టిస్ట్. మోర్ దెన్ 35 years. యా. ఎలా అనిపిస్తుంది బబ్లు 35 సంవత్సరాల వెనక్కి చూసుకుంటే బబ్లు అనే ఈ చిన్నోడి జీవితం ఎలా సాగింది? ఎన్ని స్ట్రగ్లింగ్స్, ఎన్ని అచీవ్మెంట్స్, ఎంతమంది స్టార్లతో వర్క్ చేస్తున్నావు? ఫస్ట్ పిక్చర్ వచ్చేసి భార్గవ్ ఆర్ట్స్, కోడి రామకృష్ణ గారిది ముద్దుల మేనల్లుడు. అందులో నాజర్ కొడుకు క్యారెక్టర్. సో అది నా 5 years ఉన్నప్పుడు ఎంట్రీ సినిమా ఫీల్డ్. దాని తర్వాత చాలా సినిమాలు చేస్తా. అభిసారిక దాసరి గారిది, లేడీ స్పెషల్, రాంబంటు, జై బజరంగబలి, రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు. ఆల్మోస్ట్ చిన్నప్పుడు ఒక 9 movies వరకు చేశాను. దాని తర్వాత మళ్ళీ బ్రేక్, అంటే ఏజ్ ఇంకా అటు ఇటుగానే వయసు అయింది. తర్వాత నేను 11 years ఉన్నప్పుడు ఉషా కిరణ్ మూవీస్. ఓకే. జంధ్యాల గారు ఆల్రెడీ నేను చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు జంధ్యాల గారిది లేడీ స్పెషల్ చేశాను. సో దీనికి మళ్ళీ ఈ గ్యాప్లో ఆయన సీరియల్లో ఇంట్రడ్యూస్ చేయడం, పెద్ద నరేష్ గారి అబ్బాయిగా ఈటీవీ సీరియల్. సో దాని నుంచి నాకు బబ్లు అని నేమ్ వచ్చింది. యాక్చువల్లీ నా ఒరిజినల్ నేమ్ సదానంద్. సదా ఆనంద్. ఓకే. సో బబ్లు అనేది నాకు పోపుల్పేటలో గురుగారు జంధ్యాల గారు పెట్టిన నేమ్ అది. సో సీరియల్ నుంచి అది బబ్లు కంటిన్యూ అయిపోయింది. దాని తర్వాత ఆయనతో పాటు 3 టెలిఫిలిమ్స్ ఈటీవీ ఎక్కువ చేసింది. దాని తర్వాత మళ్ళీ 3 years గ్యాప్, ఇంకా మళ్ళీ స్టడీ స్కూల్ ఇది. సో 10thలో ఉన్నప్పుడు చిత్రం. ఆ చిత్రం కూడా ఇంకా బైలక్ అసలు వితౌట్ ఆడిషన్. ఏంటంటే అది ఈటీవీ పోపులు పెట్టి ఉషా కిరణ్ మూవీసే, చిత్రం ఉషా కిరణ్ మూవీసే. నాకు ఆడిషన్ లేదు, ఏం లేదు. జస్ట్ తేజ గారు చూడగానే ఆయన నాకు కన్ఫర్మ్ అని చెప్పాడు. నాకు టెన్షన్, 10th class ఎగ్జామ్స్. ఫెబ్లో షూట్ స్టార్ట్, 2 monthsలో ఎగ్జామ్స్. ఇది అవుతుండగా ఇంక ఇమీడియట్ తేజ గారు day 1 వితౌట్ ఆడిషన్. అందరికి ఆడిషన్స్ జరిగాయి, అందరికి స్క్రీన్ టెస్ట్. జస్ట్ ఇంకో 4 daysలో షూట్ స్టార్ట్ అంటే నేను కన్ఫర్మ్ అయ్యాను. సెట్కి వెళ్ళేటప్పుడు కూడా ఏం టెన్షన్ లేదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి చేసుకుంటున్నా. మా ఫాదర్ ఉండేవారు, చెప్పాను కదా. ఓకే. చిన్నప్పటి నుంచి ఆయనే తీసుకెళ్ళాడు షూట్స్కి. సో అట్లా day 1 కూడా తన గైడెన్స్ ఎలా చేయాలి పక్క నుంచి చెప్పేవాడు. సో ఫస్ట్ డే షూట్ అయ్యేసరికి తేజ గారికి కూడా ఇంకొక కాన్ఫిడెన్స్, ఓకే సరిపోయాడు అన్ని రకాలుగా ఓకే అని చెప్పి ఇంకా కంటిన్యూ. సో అక్కడ నుంచి ఇంకా తెలియంది ఉంది. చిత్రం ఫస్ట్, తర్వాత కాలేజ్, ఖుషి పవన్ కళ్యాణ్ గారిది క్లైమాక్స్ సీన్. చిత్రం చూసిన తర్వాత కళ్యాణ్ బాబు ఆ సీన్, అంటే సినిమాలో సీన్ లేదు, ఆయనే క్రియేట్ చేశాడు ఆ సీన్ క్లైమాక్స్లో. సో అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే చిత్రం వల్లే ఇంతవరకు వచ్చింది కెరియర్. సో ఎప్పటికీ మర్చిపోలేని వ్యక్తి, లైఫ్ లాంగ్ రుణపడి ఉండే వ్యక్తి మా తేజ గారు. థ్యాంక్స్ తేజ గారు. చాలా మందికి ఆయన మార్గదర్శకం. ఎందుకంటే ఎంతోమంది ఆర్టిస్టులు తేజ గారి వల్ల లైఫ్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో. ఉదయ్ కిరణ్ కావచ్చు, మీరు కావచ్చు, నితిన్ కావచ్చు, నవదీప్, సదా, ఇక చాలా మంది, కాజల్, కామెడీ సుమన్, చాలా మంది ఉన్నారు. సుమన్ శెట్టి, వేణు. బ్యాక్గ్రౌండ్ ఉందా బబ్లు మీకు? నాకేం లేదు, మా ఫాదర్ ట్రై చేసి. సినిమా ఇండస్ట్రీలో ఎవరు లేరు? మా ఫాదర్కి ఇష్టం నువ్వు సినిమా హీరో అవ్వాలని. యాక్చువల్లీ తను బాడీ బిల్డర్ 80sలో. డాడీ బాడీ బిల్డర్. ఓకే. బాగా సినిమా కోసం బాడీ మెయింటైన్ చేసి, గ్లామర్ మెయింటైన్ చేసి బాగా ప్రయత్నించాడు. బట్ తనకు అవ్వలేదు. ఇంకా అంటారు కదా, అతని యొక్క ప్రయత్నం
నాకు రావడం నాకు జరిగింది. సో మా నాన్న కూడా ఫుల్ అనుకునేవాడు, ఇంకా నేను ప్రయత్నించిన మా అబ్బాయికి వచ్చిందని చెప్పి హ్యాపీగా ఫీల్. దాని తర్వాత నాతో పాటు కొన్ని సినిమాలు చేశాడు, చిత్రంలో చేశాడు, సాంగ్లో. తర్వాత ఇంకా 2-3 సినిమాలు నాతో పాటు మా ఫాదర్ కూడా చేశారు. డాడీయా? ఓకే, ఎవరు తెలియదు ఇది. తెలియదు, ఓకే. తక్కువ, ఫ్యామిలీ కొంచెం తెలిసిన వాళ్ళకి తెలుసు. సో చిత్రంలో అందరికి చాలా ఫేవరెట్ సాంగ్ నీ సాంగ్ కూడా. మ్మ్. ఆ? ఒకసారి పాడతావా లేకపోతే అక్కడ పాడుతుంటే ఇక్కడ డాన్స్ వేస్తావా? పాడుదాం. ఒకసారి పాడు. మామోయ్ ఓయ్ పారిపోతున్నది ఎవరేంటి, వెళ్ళిపోతున్నది ఎవరేంటి, ఆ అమెరికా అమ్మాయి మావో పారిపోతున్నది మావా. అంతవరకు వచ్చి నా గొంతు బాగుండదు. ఆర్పి గారి సాంగ్ నిజంగా నేను ఆ సినిమాలో అన్ని సాంగ్స్లో ఉంటాను కూడా నాకు తెలియదు. ఓకే. ఆ సాంగ్ మాకు సెట్స్లో తేజ గారు వేసి వినిపించేవారు. నాకు అర్థం కాదు అసలు ఆ సాంగ్ హీరో చేస్తాడు, మన పక్కన కామెడీ అట్లా కట్ చేస్తే సాంగ్ షూట్ అయ్యేటప్పుడు అర్థం కాల, మామూలుగా చేసుకుంటూ పోతున్నాం. స్క్రీన్లో చూసినాక షాక్ నేను. ఓకే. నాకు అంత సాంగ్ పెట్టింది తేజ గారు, నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ సాంగ్. మరి ఆ సాంగ్ వల్ల కూడా నాకు చాలా గుర్తింపు వచ్చింది. చాలామంది ఎక్కడ పోయినా ఇప్పుడు మీరు ఎలా గుర్తు చేశారు, ఆ సాంగ్ గుర్తు చేస్తారు.